హాయ్, ఈ రోజు మనం స్నోఫ్లేక్ అండ్ అజూర్ సినాప్స్ కి రెండింటి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసుకుందాం. ఇవి రెండు కూడా మోడర్న్ క్లౌడ్ డేటా వేరో సొల్యూషన్స్. కానీ ఏది మన నీడ్ సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు ఫుల్ లెంగ్త్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న మనకి కాంటాక్ట్ అవ్వండి. ముందుగా అసలు డేటా వేరోస్ అంటే డేటా వేరోస్ అంటే ఒక సెంట్రలైజ్ సిస్టమ్ రిపోర్ట్, డాష్ బోర్డ్స్, బిఏ టూల్స్ కి బ్యాక్ ఎండ్ గా వర్క్ చేస్తుంది. ఇది ఓఎల్ఐపి సిస్టమ్ అంటే పెద్ద డేటాని క్విక్ గా ప్రాసెస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ సిస్టమ్ ని తీసుకుంటాం. పేషెంట్, ట్రీట్మెంట్, బిల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డేటా వస్తుంది. ఈ డేటాని కంబైన్ చేసి అనలైజ్ చేయడం కోసం డేటా వేరోస్ ని యూజ్ చేస్తాం. Now let's see a Snowflake overview. ఇది క్లౌడ్ ఓన్లీ ప్లాట్ఫామ్. అజూర్, AWS, GCP మీద రన్ అవుతుంది. ఇది ఆటో స్కేలింగ్ ఆర్కిటెక్చర్. స్టోరేజ్ అండ్ కంప్యూట్ సపరేట్ గా ఉంటుంది. అండ్ ఇది SQL బేస్డ్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది రీటైలర్స్ స్నోఫ్లేక్ ని యూజ్ చేసి లాక్స్ ఆఫ్ కాల్స్ ని ప్రాసెస్ చేస్తారు. స్కేలింగ్ మేనేజ్ చేయాల్సిన పనే ఉండదు. ఇప్పుడు అజూర్ సినాప్స్ ఓవర్వ్యూ. ఇది మైక్రోసాఫ్ట్ సిస్టమ్ లో ఒక పార్ట్. ఇది పవర్ BI, అజూర్ ML తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇది సర్వర్లెస్ అండ్ ఇట్ హ్యాస్ డెడికేటెడ్ టూల్స్. ఇందులో SQL బేస్డ్ క్వైరీస్ ఉంటాయి అండ్ అపాచే స్పార్క్ సపోర్ట్ కూడా ఉంటుంది. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే సినాప్స్ తో పవర్ BI ఇంటిగ్రేట్ చేసుకొని వీక్లీ క్లెయిమ్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఈ రెండు ఆర్కిటెక్చర్ ని కంపేర్ చేస్తే స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ షేర్ డేటా ఆర్కిటెక్చర్ తో ఉంటుంది. కంప్యూటేషన్ కి విర్చువల్ వేరోస్ కూడా ఉంటుంది. టైం ట్రావెల్, జీరో కాపీ క్లోనింగ్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. స్నోఫ్లేక్ లో స్టోరేజ్ అండ్ కంప్యూట్ సపరేట్ గా ఉంటాయి. అంటే మన స్టోరేజ్ ఇంక్రీజ్ చేసినా సరే కంప్యూట్ కాస్ట్ పెరగదు. ఆన్ ది అదర్ హ్యాండ్ అజూర్ సినాప్స్ అయితే సినాప్స్ స్టూడియో ఉంటుంది. ఇట్ హ్యాస్ డెడికేటెడ్ SQL పూల్ అండ్ సర్వర్లెస్ పూల్స్. అజూర్ డేటా లేక్ తో టైట్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. సినాప్స్ లో రెండు కంప్యూట్ ఆప్షన్స్ ఉంటాయి. డెడికేటెడ్ పూల్ అంటే ఫిక్స్డ్ రిసోర్సెస్, సర్వర్లెస్ పూల్ అంటే క్వైరీ వేయగానే కంప్యూటర్ రన్ అవుతుంది. ఇక్కడ ఒక టేబుల్ లో దీని ఫీచర్ కంపారిజన్ చూద్దాం. సినాప్స్ కి అజూర్ ఎకో సిస్టమ్ తో స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి. కానీ స్నోఫ్లేక్ ఎక్కువగా సింప్లిసిటీ, స్కేలింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏది యూజ్ చేయాలి అని. మల్టీ క్లౌడ్ రిక్వైర్మెంట్ ఉన్నా, సింపుల్ ఆన్ బోర్డింగ్ కావాలన్నా అండ్ ఆటో స్కేలింగ్ రిక్వైర్మెంట్ ఉంటే స్నోఫ్లేక్ పర్ఫెక్ట్. స్నోఫ్లేక్ వల్ల పే యాస్ యు గో మోడల్ ఉంటుంది. సో పెద్ద ఖర్చు ఉంటుంది. స్టార్ట్అప్ లేదా మిడ్ లెవెల్ రేంజ్ కంపెనీస్ కి ఇది సూటబుల్. రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ కావాలన్నా, ఆల్రెడీ అజూర్ యూజ్ చేస్తున్నా, స్పార్క్ బేస్డ్ అడ్వాన్స్ అనలిటిక్స్ చేయాలన్నప్పుడు అజూర్ సినాప్స్ ప్రిఫరబుల్. పవర్ BI ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టయితే సినాప్స్ ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా ఉంది. కొన్ని కామన్ మిస్కన్సెప్షన్స్ ఏంటంటే స్నోఫ్లేక్ ఓపెన్ సోర్స్ అనుకుంటారు. కాదు, ఇది ప్రొప్రైటరీ అండ్ ఓనర్షిప్ బేస్డ్. సర్వర్లెస్ పూల్ లో పే యాస్ యు గో మోడల్ సిస్టమ్ ఉండడం వల్ల మీరు సినాప్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్కేలింగ్ చేయడంలో కూడా స్నోఫ్లేక్ చాలా ఈజీ. ఫైనల్ గా చెప్పాలంటే మీ నీడ్ ని బట్టి ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అండ్ సింప్లిసిటీకి స్నోఫ్లేక్ బెస్ట్. అజూర్ ఇంటిగ్రేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అనలిటిక్స్ కి సినాప్స్ బెస్ట్. యూస్ వాట్ సూట్స్ యువర్ డేటా నీడ్స్, నాట్ ద ట్రెండ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రోలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.